Long time I'm doing a vlog. Going to Gandikota now. Hero date వచ్చేసి December 30. Time 12:39 అయింది. Okay, let's go. All set. Let's start the ride. Bye Nish. సో ఆఫ్టర్ లాంగ్ టైం అన్నమాట. ఈ అన్నమాట అనే వర్డ్ మానేయాలబ్బా, చిరాకేస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 3 hours జర్నీ చూపిస్తుంది కర్నూలు నుంచి. సో ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది జర్నీ. మనం కార్లో వెళ్ళినా బైక్లో వెళ్ళినా 3 hours చూపిస్తుంది. బైక్లో కదా, సో ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. ఆలగడ్డకి వెళ్ళాలి ఫస్ట్. ఆలగడ్డ నుంచి షార్ట్ కట్ ఉంటుంది జమ్మలమడుగు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఉంటుంది ఒక 150 kilometers ఉంటుంది అనుకుంటా గండికోట కర్నూలు నుంచి. ఆలగడ్డ అయితే 100 kilometers, అదైతే కన్ఫర్మ్. అక్కడ నుంచి ఐడియా లేదు. పుల్లారెడ్డి కాలేజ్. కర్నూలు బాగా డెవలప్ అయిందబ్బా, మామూలుగా డెవలప్ అవ్వలేదు, చాలా డెవలప్ అయింది. ఈ బైక్ అడ్వాంటేజ్ ఏంటంటే బైక్ ఇంజన్ స్మూత్నెస్ అబ్బా, బాబా ఎంత స్మూత్గా ఉంటుందంటే ఈవెన్ 120, నేను 135 కొట్టా హైయెస్ట్. సో ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుంది. మీరు నమ్మరు, కర్నూలు నుంచి బెంగళూరు 360 kilometers ఉంది. జస్ట్ 4 hours వెళ్ళిపోయాను నేను. జస్ట్ 4 hours. ఈ డ్యూక్ 250 మైలేజ్ కూడా బాగానే వస్తుంది. నేను 130 వెళ్ళినా సరే 24 అట్లా వస్తుంది మైలేజ్. మామూలుగా నువ్వు 100 బిలో మెయింటైన్ చేస్తే 25+ వస్తుంది. మైలేజ్ కూడా పర్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ డైనమిక్స్, బైక్ డైనమిక్స్. అస్సలు మనకి బ్రేకింగ్ సిస్టమ్ కానీ, సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. డ్యూయల్ ABS కదా. సో దీంట్లో 2 modes ఉంటాయి, రోడ్ మోడ్ అండ్ సూపర్ మోడ్ అని. సూపర్ బైక్ మోడ్. సో రోడ్ మోడ్ పెడితే 2 డ్యూయల్ ABS ఆన్ అవుతాయి. సూపర్ బైక్ మోడ్ పెడితే ఓన్లీ ఫ్రంట్ ఒకటి ఆన్ అవుతుంది, బ్యాక్ ఆన్ అవ్వదు. సో నేను రోడ్ మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు మ్యాక్సిమం 125 కొట్టా, అంతకన్నా ఎక్కువ పోలేదు. మేబీ డ్యూయల్ ABS ఉన్నందువల్లనేమో. నాకు ఈ బైక్ లాంగ్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకోటి దీని మెయింటెనెన్సే అది పెద్ద డిసడ్వాంటేజ్ అబ్బా. మెయింటెనెన్స్ కార్ లెవెల్లో ఉంటుంది. దీని ఆయిల్ చేంజ్ జస్ట్ 1700, 3 liters. అదే కార్, నాకు కియా కార్ ఉంది సోనెట్, దాని ఆయిల్ వచ్చేసి జస్ట్ 1800. దీని 3 liters వచ్చేసి 1700. వా అన్న వా. ఏమంటే కొంచెం జాబ్ చేస్తూ ఒక ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళు కొనాలనుకుంటే. స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ పేరెంట్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటే కొనవచ్చు. అందరు కొనాలని ఉంటుంది డ్యూక్ బైక్, బట్ మన బడ్జెట్ బేస్ చేసుకొని మెయింటైన్ చేయగలమా అని ఒకసారి ఆలోచించి కొనుక్కోవడం బెటర్. బైక్ బిల్ట్ క్వాలిటీ అయితే ఆసమ్ అబ్బా. లుక్ కానీ బిల్ట్ క్వాలిటీ అయితే ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే అసలు సూపర్ స్ట్రాంగ్. ఈ బైక్ స్మూత్నెస్కే పడిపోయాను నేను ఫుల్. సో ప్రజెంట్ రోడ్ మోడ్లో ఉంది ఇప్పుడు, అంటే డ్యూయల్ ABS ఆన్ అవుతుంది. ఒకసారి స్పీడ్ కూడా చెక్ చేద్దాం. అసలు మనం ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా సరే అలసట రాదబ్బా. ఈ బైక్ తోలితే అలసట రాదు. నార్మల్గా అయితే వేరే బైక్స్ డ్రైవ్ చేసామంటే షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది ఈజీగా. రైట్ షోల్డర్ కానీ ఈజీగా పెయిన్ వచ్చేస్తుంది, కొంచెం టైర్డ్ అయినా కూడా అనిపిస్తుంది. బట్ ఈ బైక్లో మాత్రం, నేను వెళ్ళాను కదా బెంగళూరుకి జస్ట్ 4 hours, అసలు నాకు టైర్నెస్ లేదు. ఉండాలబ్బా ఇలాంటి బైక్. నా డ్రీమ్ యాక్చువల్గా ఓ మంచి బైక్ కొనుక్కోవాలి. 390 తీసుకుందామని నా ఫస్ట్ నా ఆలోచనే 390. కానీ ఆలోచిస్తే దీనికి 1 lakh ప్రైస్ ఎక్కువ ఉంది. అండ్ నా బాడీకి, ఐ మీన్ నేనుండే వెయిట్కి, ఉండే విధానానికి 250 ఎనఫ్ అని అనిపించింది. దానికి దీనికి 100cc డిఫరెన్స్, బట్ స్పీడ్ కూడా పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఒక 50 స్పీడ్ ఎక్కువ పోతుంది మ్యాక్స్ 390. రాక్ గార్డెన్స్. ఇలా వెళ్తే ఎయిర్పోర్ట్, కర్నూలు ఎయిర్పోర్ట్. ఇది రాక్ గార్డెన్స్. మన బాహుబలి షూటింగ్ జరిగింది కదా, ఒక చిన్న పార్ట్ ఇక్కడ. పెట్రోల్ కొట్టించుకోవడం అనేది జరిగిపోయింది.
బయలుదేరుతున్నాం. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి. రైట్ సైడ్ వెళ్తే బనానాపల్లె బేతంచెర్ల వస్తాయి, ఇలా వెళ్తే బేతంచెర్ల బనానాపల్లె, చక్కగా వెళ్తే నంద్యాల. ఒకప్పుడు ఇది చాలా డేంజరస్ రోడ్. ఇక్కడ ఇంత పెద్దగా లేదు, చాలా చిన్నగా ఉండేది. సో దొంగలు ఉండేవాళ్ళు అనమాట. నైట్ టైం వెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఇక్కడ పక్క ఇక్కడ వెహికల్స్ కార్లు ఉంటాయి కదా, అప్పట్లో 2006 ఆ టైంలో కార్లు ఆపి దొంగతనం చేసేవాళ్ళు. సో ఇది పాణ్యం ఫ్లైఓవర్. సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ప్లాస్టిక్ అదే పైపులు తయారు చేసే ఫ్యాక్టరీ, నంది పైపులు అంటారు కదా నంద్యాల, అది ఇక్కడే లెఫ్ట్లో. స్మెల్ మామూలుగా రాదు, ఘోరంగా వస్తుంది. ఏమి రా స్వామి, ఇంత చిన్న ఎలా పోవాలి, ఇలానే పోతాంలే. నంద్యాల బాగా డెవలప్ అవుతుంది అబ్బా, రియల్ ఎస్టేట్ మామూలుగా లేదు, మరీ పిచ్చ డిమాండ్లో ఉంది నంద్యాల. 120 ఆళ్ళగడ్డ వచ్చేసా. ఇలా లెఫ్ట్ వెళ్ళాలి అలా అహోబిలానికి, చక్కగా వెళ్ళాలి 20 కిలోమీటర్స్. ఇలా లెఫ్ట్ కిందికి దిగితే మనకి ఆళ్ళగడ్డ వచ్చేస్తుంది. మనం ఇంకో చివరికి వెళ్ళిపోతాం. ఆళ్ళగడ్డ అటు నుంచి వచ్చే ఎంట్రన్స్. లారీ డ్రైవర్ గ్రేట్ అబ్బా, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి నాకు ఆగని చెప్పారు. యాక్చువల్గా ఇట్లా వెళ్ళాలి గండికోటకి. సో కడప డిస్టిక్ వస్తుంది గండికోట. ఇది రోడ్డు. అయ్యో ఏంది అది పొగ లారీలో నుంచి? ఒయ్యమ్మాస్ ఓయ్ పారవై. సాయిరామ్. సో నేను రూట్ చేంజ్ చేసుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అలా చూపించింది, ఇప్పుడు చాగలమర్రి నుంచి వెళ్తా. ఏమో పేరు తెలియదు కానీ ఏది పిఎస్ దాబా అంట, అదేంటి చాగలమర్రి అంతే కదా, జస్ట్ టోల్గేట్కి దగ్గరలో చాగలమర్రికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ హోటలు. బాగా గుర్తుపెట్టుకోండి. అస్సలు ఫుడ్ 1% కూడా బాగాలేదు, 1% కూడా. అదేదో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, బిర్యానీలో ఎంటికలు వచ్చాయి, టేస్ట్ అస్సలు బాగాలేదు. సర్లే పోనీ లేని చికెన్ కర్రీ బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్నాం. ఆ బటర్ నాన్ అంత పిండి, ఆ చికెన్ కర్రీలు అయితే మొత్తం మసాలా, బాయిల్ చేసిన చికెన్ పీసెస్లోకి ఆ మసాలాలు మొత్తం, గరం మసాలా, చికెన్ మసాలా మొత్తం మసాలాలు వేసి జస్ట్ ఇచ్చాడు అంతే. ఏం బాగాలేదు ఫుడ్, 1% కూడా బాగాలేదు. కొంచెం ముందుకు వస్తే అదే ఆ టోల్గేట్ దాటి 1 కిలోమీటర్ దాటి ముందుకు వస్తే కింద ఇట్లా దిగాల, ఈ ఫ్లేవర్ కింద దిగి ఫ్లేవర్ కింద నుంచి రైట్ సైడ్లో వెళ్ళిపోవాలి. ఇంకో ఏంటి ఇట్లా ఉంది, కొంచెం మంచిగా వేయచ్చు కదా నాయన ఆ రోడ్డు. 6 కిలోమీటర్స్ రాయల్ ఫోర్ట్ ఇట్లా వెళ్ళాలి. సో జమ్మలమడుగు నుంచి రైట్ తీసుకుంటే అయిపోయాయి. 12 కిలోమీటర్స్, టైం 3:30 అయింది. సూపర్ ఉంది వ్యూ. ఇట్లా వెళ్ళాలా. గండికోట రహస్యం, ఆకాశం అభూజావరం, దీన్ 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 దీన్. ఏయ్ మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ ఈ నుంచి. ఎంట్రన్స్ కోట మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. షీప్ చిప్ చిప్ చి మేకలు, గోట్స్. గండికోట ఎంట్రన్స్ మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్ది. ఇంతకుముందు అలో చేసేవాళ్ళు, నేను వీడియో కూడా తీసుకున్నా, ఇప్పుడు ఎందుకు అలో చేయట్లేదు? ఓకే, కన్వర్జేషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్లీజ్ ప్రొసీడ్ విత్ కాషన్ ఇన్ వ్యూ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ విజన్స్.
I'm in front of temple. Polymeri 2 shooting జరిగిన ప్రదేశం. అమ్మో గుర్రాలు వస్తాయి దీనిలో టక్డక్ 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 అనుకుంటా. బోటింగ్ అన్నీ ఉన్నాయంటే ఎట్లా. సో ఎవరు ఈ రాజ్యాన్ని దోచుకోలేరు ఇంత పగడ్బందీగా కడితే. ఫ్రెండ్స్ కూడా ఉన్నాడు క్యాంప్ వేసుకోవడానికి. ఇక్కడ స్టే చేయొచ్చు హ్యాపీగా. గండికోట ప్రయాణం అయిపోయింది, ఇంకా డైరెక్ట్గా కర్నూలు వెళ్ళిపోతున్నాం. కొంచెం మార్నింగే త్వరగా వచ్చేసింటే వేరే ప్లేసెస్ కూడా చూసేవాళ్ళం, బట్ కుదరలేదు. ఎనీహౌ ఇది కవర్ చేసాం, బాగానే అనిపించింది. యాక్చువల్గా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో వచ్చి 4కి ఇక్కడ ఇందాక చూపించాను కదా, అక్కడ మొత్తం రిసార్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, క్యాంపెయిన్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. సో అక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ టైంలో సన్ రైజ్ చూడొచ్చు ఆ కొండల మధ్యలో, సూపర్ ఉంటుంది. అట్లా మార్నింగ్ అంతా చూసుకొని 10కి బ్రేక్ఫాస్ట్ చేసి 11 కల్లా మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చు. బాగుంటుంది. ఒకరోజు ఇక్కడ స్టే చేసి అన్నీ కవర్ చేసుకోవచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్గా చేసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. లేదు లోకలే ఒక రోజులో అయిపోవాలా, మాకు స్టే చేయడానికి కుదరదు అంటే పొద్దున్నే రావాలి. మీరు తొందరగా ఎర్లీగా బయలుదేరి ఇక్కడ 12 కల్లా ఉన్నారంటే 11-12 లోపల ఉన్నారంటే అన్నీ చేసుకోవచ్చు, అన్నీ చూసి కవర్ చేసుకోవచ్చు. జర్నీ 3 అవర్స్ చూపిస్తుంది ఇటు నుంచి. చూడు మీకు చూపించాలి యాక్చువల్గా ఈ యొక్క బైక్ యొక్క డైనమిక్స్ చూడండి. రోడ్ కానీ బాగుంటుంది, అసలు హ్యాండిల్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. మామూలుగా వేరే బైక్ హ్యాండిల్స్ అయితే మనకి, ఆ పిల్లోడు ఎవడో రీల్స్ తీసుకుంటున్నాడు, వేరేవి అనుకోండి మామూలుగా
ఇట్లా షేక్ అవుతుంది వెహికల్. ఈ టైంలో ఎవరైనా గండికోటకి విజిట్ చేయాలనుకుంటే దయచేసి దగ్గరుండి అయితే బైక్లోనే రండి, లోపలికి బైక్ వేసుకొని నిల్చోడొచ్చు. కార్లు వచ్చే వాళ్ళకి ముఖ్య గమనిక ఏమినగా ఓన్లీ కార్ పార్కింగ్ బయటనే పెట్టాలి, లోపలికి వెళ్ళలేదు. మీరు బయట నుంచి లోపలికి ఇంకా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. సో చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ టు యూ గైస్, మీ ఓపిక. ఓకేనా? ఓకే, అంటిల్ దెన్ టుమారో నెక్స్ట్ నేను బెంగళూరు వెళ్తున్నాను, ఆ వ్లాగ్ సపరేట్ చేస్తాను. ఓకే, సీ యూ, బాయ్.